మెజార్టీతో అసలు కుటుంబంలో సొంత ఇల్లు లేని మనిషి మా మీద రూలింగ్ పాస్ చేస్తుంటే మమ్మల్ని సొంత మనిషిగా చూసిన భరతానికి మేమేమి ఇవ్వాలి. అందుకని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఎన్ని చేసినా ఎంత ఇదన్నా ఈసారి మళ్ళీ జగన్ సార్ని సీఎం చేసుకుంటాం. ఇది మా నాయకుడి కోసం మేము చేస్తున్న ఉద్యమం అనుకోండి, మా ఉనికి కోసం మేము చేస్తున్న పోరాటం అనుకోండి. వాలంటీర్లు తీసేస్తాం 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 అంటున్నారుగా, అస్సలు నెక్స్ట్ టైం మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే సేవ్ చేస్తాం, మళ్ళీ మేమే ఇప్పుడు ఏ చేతులతో అయితే రిజైన్ లెటర్ ఇచ్చామో అదే చేతులతో అపాయింట్మెంట్ తీసుకుంటామని 50,000 ఓట్ల మెజార్టీతో అసలు కుటుంబంలో సొంత ఇల్లు లేని మనిషి మా మీద రూలింగ్ పాస్ చేస్తుంటే మమ్మల్ని సొంత మనిషిగా చూసిన భరతానికి మేమేమి ఇవ్వాలి. అందుకని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఎన్ని చేసినా ఎంత ఇదన్నా ఈసారి మళ్ళీ జగన్ సార్ని సీఎం చేసుకుంటాం. ఇది మా నాయకుడి కోసం మేము చేస్తున్న ఉద్యమం అనుకోండి, మా ఉనికి కోసం మేము చేస్తున్న పోరాటం అనుకోండి. వాలంటీర్లు తీసేస్తాం 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 అంటున్నారుగా, అస్సలు నెక్స్ట్ టైం మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే సేవ్ చేస్తాం, మళ్ళీ మేమే ఇప్పుడు ఏ చేతులతో అయితే రిజైన్ లెటర్ ఇచ్చామో అదే చేతులతో అపాయింట్మెంట్ తీసుకుంటామని. Please subscribe .news.